రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో వీరు మరోసారి కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ సభ్యులు. ఇక స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సో నిన్న మరో ఇద్దరు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని పార్టీలోనే ఉన్నాను అంటూ గూడెం మైపాల్ రెడ్డి సంకేతం ఇచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. సో నిన్న మరో ఇద్దరు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని పార్టీలోనే ఉన్నాను అంటూ గూడెం మైపాల్ రెడ్డి సంకేతం ఇచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. సో నిన్న మరో ఇద్దరు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని పార్టీలోనే ఉన్నాను అంటూ గూడెం మైపాల్ రెడ్డి సంకేతం ఇచ్చారు. 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.